హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గీతాచార్య స్వాముల వారి గీతా మహోపన్యాసములలో ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగం. ఈ అష్టమాధ్యాయము అక్షర పరబ్రహ్మయోగం అని పేరు గలది. అనగా నాశములైన పరమాత్మ యందు ఐక్యము కలుగజేయనిది. ఈ అర్థము ఉద్దేశించియే ఋషులు బాలులకు అక్షరాభ్యాసం ఏర్పరచిన రహస్యము కావున మొదటనే ఓం అను పరబ్రహ్మమును తెలిపెడు ప్రణవమును ఉపదేశించుటకు కారణమైనది. అంచకాలమందనం ఆత్మజ్ఞానం ఈ ప్రణవమును ధ్యానించి పరమాత్మ యందు ఐక్యం పొందుతున్నారు. అనగా ఏకత్వావస్థ గలవారగుతున్నారు. లేక భక్తి మార్గమైనచో పరమాత్మ దగ్గరకు చేరుతున్నారు. ఇది మొదటిది. యోగమును అనుసరించి ఒకటి, జ్ఞానమును అనుసరించి ఒకటి, ఉపాసన అనుసరించి మరి ఒకటి కలదు. క్షరమైన అపర విద్యలోనే అనగా శాస్త్ర పఠనములోనే కాలము గడవక అంచకాలమందైనను పరవిద్యకు బ్రహ్మ విద్య యందు ప్రవేశించి అక్షరాభ్యాస కాలమునందు ఏ ఓంకారము ఉపదేశింపబడి ఉన్నదో అట్టి ప్రణోపాసన పరుడై పరమ పురుషుడు శ్రీమన్నారాయణుని ఐక్యము కావాలనని తలంపగలిగి పరమకరుణతో ఋషులిట్టి పద్ధతిని ఏర్పరచని. అర్జునుని ప్రశ్న: ధ్యానయోగ పరులు భగవత్ సాక్షాత్కార స్థితిలో ఎట్టు నిలవగలరు? అంచకాలమున భగవద్భావన కలిగి భగవత్ సాహిత్యమును పొందుటకు గోదాదేవి సమాన భక్తులందరూ, ముముక్షులందరూ, యోగులందరూ చిరకాలము నుండి ధ్యానానుష్ఠానములు చేయుచున్నారు. దీని యందు ఎవడైనను అని చెప్పి ఉండుటచే ఏ వ్యక్తి అయినను సరి అంచకాలమున స్మరణము కానీ ధ్యానము కానీ కలిగి ఉండవలసి ఉండినచో ముందుగానే అట్టి అనుష్ఠానం కలిగి ఉండవలెను. ఒకవేళ జన్మాంతర సుకృత విశేషముచే అంచకాలమున కలిగినను కలుగవచ్చును, కానీ అలాగున కలుగుటకు దుష్పరం. పరీక్ష సమయమున పుస్తకములు కట్ట విప్పి చూడదలిచిన వాడు పరీక్షలో నెట్టు ఉత్తీర్ణుడు కాగలుగును. సంవత్సరమంతయో శ్రద్ధగా చదువుచుండిననే పరీక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగును. సంవత్సరం పొడుగునా చదివిన వారు కూడా ఎందరో తప్పిపోవచ్చున్నారు. బహుకాలము నుండి ధ్యాన స్మరణాదులు చేయుచున్న వారికి అంచకాలమున స్మరణ ధ్యాన విస్మృతి కలిగిన దోషము లేదు. శరీరమందు గల శ్రేష్మ దోషముచే శృతి తప్పి ఉండవచ్చును. శరీరము నుండి ఆత్మ విడుదల కలిగిన వెంటనే తన యొక్క పూర్వపు స్మరణ ధ్యాన జ్ఞానములు తప్పక కలుగును. పగలు చదివిన పాఠము నిద్రలో మర్చిపోయినను మరో రోజు జాగ్రత్తగా వస్తలో ఎట్లు జ్ఞాపకము నాకు వచ్చునో ఇది ఉన్నటువంటిది. భక్తులారా, సంస్కార బలము సామాన్యమైనది కాదు. జడభరతుడు గొప్ప రాజు ఋషియే, తపస్విని నదీ తీరమున పర్ణశాల నిర్మించుకుని మహాతపస్వియు యోగియు అయినను అంచకాలమున తాను పెంచుచుండిన జంక యొక్క స్మరణము కలిగినందుచే మరల లేడి జన్మ ఎత్తవలసి వచ్చను. శ్రీమద్ భాగవతమున ఈ గాథ ఆనందగను. అట్లుండగా ఏనాటి అనుష్ఠానము లేక సదా దృశ్యములతో కట్టుబడి ఉండు మనస్సు గలవాడు అంచకాలములో ఈ బంధములన్నింటినీ స్మరింపజేసుకుని పరమాత్మని ఎట్లు స్మరింపగలుగునో యోచించుకునుడు. ఒక లక్ష్యమును గూర్చి విడిచిపెట్టబడిన బాణం ఆ లక్ష్యములోనే చేరినట్లు అంచకాల భావమును అనుసరించిన జన్మమే కలుగును. బ్రహ్మభావము కలవాడు ముక్తుడగును. అభ్యాసమనడి యోగముతో కూడుకొని దీను అన్యాయత్తము కాని దీను అయిన చిత్తము చేత పరమపురుషుని ధ్యానము చేయుచు పరమాత్మని పొందుచున్నాడు. దీనివలన
ఎంత తత్వవేత్తలైనను ధ్యానయోగాభ్యాసము కలిగి ఉండవలనని తెలుపడమైనది. దీని యందు బ్రహ్మాభ్యాసం ఎట్లు చేయవలెనో తెలుపడమైనది. కేవలం యోగం మాత్రం చాలదు, కేవలం ఒక భక్తి మాత్రము చాలదు, రెండనూ కలిగి ఉండవలెను. యోగ సాధన లేనిచో ఇంద్రియ వశీకరణము, చిత్తం ఏకాగ్రత కలగదు. భక్తి లేనిచో అహంకారము నశించదు. తెల్ల కిరసనాయులను గాలిను కలిసి ఉన్నప్పుడు గ్యాస్గా మారి పెట్రోమాస్ లైట్ వెలుగుచుండను, అనగా గ్యాస్ లైట్లన్నీ వెలుగుచుండను. వీటిలో ఏదైనా ఒకటి మాత్రం మండిన కాదు. అలాగే నిప్పు నీరు రెండింటి యొక్క శక్తి కలిగి ఉన్నప్పుడు స్టీము ఆవిరి ఏర్పడుచుండను. అప్పుడు రైలు ఇంజిన్ ఏలాగన అతివేగముగా పోవచ్చుండనో అలాగన భక్తియును యోగమును కలవాడు ముక్తి పదమును సులభంగా పొందను. వేదములలో ఈ ప్రణవం ఒక్కటి మాత్రమే వేదం యొక్క ప్రాణమై ఉండటం వలన ఏకాక్షరమని చెప్పుటకు కారణమైనది. అంత్యకాలంలో దేనిని స్మరించి దేహం విడిపోయిన పరమాత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగును అను ప్రశ్నకు ఇది పూర్ణమైన సమాధానమగును. దీని యందు యజప్రయాతి అని ప్రయోగించడం చేత ఎవడైనను అను అర్థమును స్థిరము చేయించలేదు. బ్రాహ్మణేతరులు, స్త్రీలు మొదలైన వారు ప్రణోధ్యానం చేయవచ్చునా చేయకూడదా అని సందేహము గలవారికి ఇది సమాధానముగా ఉంటూ ఉన్నది. మరి చేయకూడదని ఎవరైనా మరుగు మూలలో చెప్పుచుడిన భగవద్వాక్యము నమ్మవలెనా? సామాన్య మానవుడు ఈ వాక్యమును నమ్మవలేనా అని అడిగిన చాలు. మరియు అట్టి వారునిన వారితో భగవద్గీత పఠించిన చాలునా, లేక దానిలో ఉన్నట్లు ఆచరింపవలైనా అని అడిగినచో ఆచరణము ఉండవలైననియే చెప్పుదాం. అట్లయినా అంత్యకాలంలో దేనిని ఉచ్చరించి పరమాత్మను ధ్యానించవలనని భగవంతుడు కరుణగలికి చెప్పి ఉన్నాడో అది ఈ ఓంకారం కదా అని పుస్తకం విప్పి చూడవలేను. శ్రీ భగవద్గీతను కూడా శ్రీ శూద్రాదులు చదవకూడదని చెప్పాడు. పాపకాలం ఒకటి ఉండెను, అది కాలగర్భములో కలిసిపోయినందుచే ఇప్పుడు దానిని గురించి తడవటి ఎందులకు మరియు రణభూమిలో కురాస్తుడై క్షత్రియ కులములో పుట్టిన అర్జునుని కొరకు పరబ్రహ్మోపాసనమగు ఈ ప్రణవోపాసనం ఉపదేశించడమైనది. రణరంగములో ఎన్నియో అక్షోహిణి జనులుండి అచ్చట సర్వజాతులు ఆనందులు. అట్టి మహావిశాలమైన ప్రదేశంలో శ్రీకృష్ణుడు జీవులు తరించుట కొరకు దీనిని ఉపదేశించారు. ఒక్క చెట్టు క్రిందనో, గుట్ట ప్రక్కనో, నిర్జన ప్రదేశములోనో, కొండ గుహలోనో దీనిని ఉపదేశింపలేదు. కారు చిచ్చు చేయరగులుచుండు అరణ్యము కుంభవృష్టి చేచల్లారునట్లు అతి చంచలమై వ్యాకులమై తప్పించుచుండు అర్జునుని హృదయ క్షేమమంతయు శ్రీకృష్ణుని బ్రహ్మోపదేశమును జడివాని వలన సల్లారిపోయాను. అట్టి శాంతిలోనికి తెచ్చిన దివ్య మంత్రం ఇది. ఏదైనా జాతిని గురించి కానీ స్త్రీ పురుష వ్యక్తిని గురించి కానీ అధికార భేదము కలిగి ఉండించో అచ్చటనే శ్రీకృష్ణ భగవానుడే అది తెలిపి ఉండను. అయితే యోగ్యత మాత్రం నిరూపించకపోలేదు. సర్వేంద్రియముల యొక్క సంయమమున శక్తి కలిగి భగవద్భక్తియు ధ్యానయోగమును కలిగి ఉండవలనని తెలిపి ఉన్నాడు. ముగ్గురిని సాక్ష్యం ఇచ్చి ఈ ప్రణవమును శ్రీకృష్ణుడు ఉపదేశించినాడు. వారెవరనగా, ఒకటి వేద వ్యాధార్థములను బాగా ఎరిగిన ఋషులను, రెండు రాగమును రచించిన పరమహంస పరివ్రాజకులకు యతీశ్వరులను, మూడు బ్రహ్మప్రాప్తి కొరకు బ్రహ్మచర్యము అనుష్ఠించని సనకాదుల వంటి వారును. ఈ ముగ్గురు సాక్షుల కన్నా ఇక సృష్టిలో గొప్పవారెవరూ లేరు. అట్టి వారిని సాక్షిగా నిరూపించి ఈ పరబ్రహ్మ స్వరూపముకు ప్రణవము ఉపదేశించడమైంది. దీనివల్లనే దీని యొక్క మహిమను తెలుసుకొనవచ్చును. ఇకను దీని మహిమను కఠోపనిషత్తునందు యమధర్మరాజు నచికేతుడు ఋషిపుత్రులకు ఉపదేశించను. ఈ ఓంకార రూపము బ్రహ్మప్రాప్తి సాధనము ఉత్కృష్టమైనది.
ఈ ఓంకార రూపమైన బ్రహ్మస్వరూప ప్రాప్తి సాధనమును తెలుసుకొని బ్రహ్మస్వరూపమైన లోకమందు పూజ్యుడగుచున్నాడు. భగవానులకు భక్తులపై మిక్కిలి కరుణ కలిగి ఉపదేశించడమైనది. ఏదైనా ప్రణవధ్యానము సామాన్యులకు సులభమైనది కాదు. అందువలన నియమము కలిగి స్మరణ చేయవారికి సులభ సాధ్యమని ఉపదేశించడమేది. అయితే ఇట్టి సులభ సాధ్యముండగా ఏల ప్రయాస మార్గమును అవలంబించవలనని కొందరు తలంతులు. అట్టు కాదు. దాని యొక్క భావం పైన చెప్పిన ధ్యానం చేయుటకు శక్తి లేని వారికి భగవత్స్మరణ చాలుననియు ఇది సులభ మార్గమనియు తెలుపడమైనది. ఎట్లంటే గడియారములు అమ్మెడు ఒక గొప్ప కంపెనీకి వెళ్ళి గొప్పదకు దృఢతరము ఒక గడియారము ధర ఎడుగుగా చాలా ఎక్కువ ఖరీదు చెప్పినందుచే అంత గొప్పది కొనుటకు సాధ్యం లేని వారికి ఇక తక్కువ ధర గల గడియారమును చూపిన కొనేవారు శక్తిని అనుసరించిన గడియారము కొని ఎట్లు సంతుష్టులగుదురో దీన్ని అట్టిదని గ్రహింపదగినది. మోక్షమును పొందకపోయినా ఏమి నష్టమని కొందరు తలంతరు. నష్టమేమనా అనేక దుఃఖములతో కూడిన జనన మరణములైనడు బాధను పొందవలసి ఉండను. అదే దానికి శిక్ష అని శాస్త్రము చెప్పుచున్నది. వస్తువులకు నాశము లేదు. ఘటము కలుగునప్పుడు వ్యక్తమగుచుండను. ఘటము పగులునప్పుడు అవ్యక్తములై మారుచుండను. భూమిలో ఐక్యమగును. పంచభూతముల వల్ల అనేక మార్పులు కలిగి మరలా దానిలోనే లయమగుచున్నది. అలాగున పుట్టుచు కిట్టుచు జీవనముక్తి కలుగు వరకు జీవులు ఈ సంసార మహాచక్రమున తిరుగుచుండరు. ప్రతి అధ్యాయాంతమున భక్తి యోగముతోనే ఇదివరలో నిలుపుచు వచ్చినట్లు ఈ అధ్యాయం కూడా అంచెముగా పోవచ్చున్నది. కావున ఇదివరలో చెప్పిన అగ్రాహ్య జ్ఞానమంతయు భక్తి వలనే గ్రాహ్యము కాగలదనియు భక్తి మార్గములో ప్రతి వారికి సులభముగా ప్రవేశము కలుగుననియు తలంచి భక్తి యోగముతో సమాప్తి చేయుటకు కారణమగుచున్నది. ఉత్తరాయణంలో పోయేడు వారికి ముక్తి అనియు దక్షిణాయనమును పోయేడు వారికి ఆవృత్తి అనియు చెప్పుటలో ఏదైనా రహస్యం ఉండవలేను. ఏదైనా బ్రహ్మవేత్తలు కానివారు ఉత్తరాయణములోను బ్రహ్మవేత్తలు అయిన వారు దక్షిణాయనములోను శరీరమును వదిలిపోవచ్చున్నారు. అప్పుడు ఇది సత్యమైన సో బ్రహ్మవేత్తలు కాని వారి కూడా మోక్షము కలుగవలసి ఉన్నను. బ్రహ్మము నెరుగని వారికి బ్రహ్మప్రాప్తి కలుగునని శృతి శాసించుతున్నది. అప్పుడు దీనికి ఇట్టు సమన్వయ ఏర్పరచవలనని సంశయము కలుగును. జ్ఞానమైన స్వబోధముకు ప్రకాశముతో దేహము వీడిపోవాడు ఉత్తరాయణ మార్గుడనియు ఆత్మబోధము లేక మూఢత్వముగా పోయేవాడు పితృయాన మార్గమును వెళ్ళినవాడనియు తెలియదగను. మరియు సత్వగుణము నిర్మలమైనది ప్రకాశమైనది, తమోగుణము అంధకారమైనది నలుపుతో కూడినది అని కూడా తెలియదగినది. మరియు ఈడా పింగళయన రెండు నాడులు కలవు. కుడి ప్రక్కన యుండనది పింగళయనియు ఎడమ ప్రక్కన ఉన్నది ఎడయనియు పేర్లు గలవు. యోగి అయినవాడు యోగ బలముచే సూర్యనాడి మార్గముగా వెళ్ళను. అట్టి యోగ సాధన లేనివాడు ఎడనాడి ద్వారా చంద్రమండలమును పొందను. పింగళనాడి సూర్యనాడి అనియు ఈడానాడి చంద్రనాడి అనియు ప్రసిద్ధములు. వీనిని ఆధారం చేసుకునియే పై విధముగా చెప్పబడింది. ఇదియే దీని యొక్క అంతరార్థం. ఈ విషయమై ఉత్తర గీతలో శ్రీ భగవంతుడు స్పష్టముగా తెలిపినది చూడదగదు. దక్షిణ పార్శ్వము నందు అగ్నిమండల గోచరమైనదియు పుణ్యకర్మములను అనుసరించినట్టియు పింగళ అనునట్టిది నలుగు నాడి దేవయానమని తెలియదగినది. ఇది శరీరము యొక్క కుడి భాగమును ఆశ్రయించి ఉన్నను. ఎడమ భాగమునందు శ్వాసము కలదియు చంద్రమండల గోచరమైనది అయినను ఈ ఈడాయను నాడి పితృయాలమని తెలియదగినది. ఆనాడి శరీరమంతయు వామభాగమును ఆశ్రయించి స్థితి చేయుచున్నది. దీనినే వర్ణించిన యోగులు ఉభయులను శరీరమును విడిచిపోయేవారని. ఒకడు ఆవరణ రహితుడు, రెండవవాడు ఆవరణమింకను సంపూర్ణముగా నశించిన వాడు కనుకనే
చీకటిగాను వర్ణించుటకు కారణమైనది. సంయోగమునకు వియోగమే అంతం, అంతయు వచ్చినవాడు. పోటయు పోయినవాడు, వచ్చుటయు ప్రకృతి యొక్క నియమం. కావున రాకడా పోకడ లేని స్థితియే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమగం. ఏలనా బ్రహ్మం అంతటా పరిపూర్ణమైన వస్తువు. అందువల్ల రాకడ పోకడకు ఇతర స్థలము లేదు. అయితే అట్టి మోక్షం ఎట్టిదని కొందరికి సందేహం కలగవచ్చును. అజ్ఞానముల ఆవరణము తొలగుటయే అట్టి బ్రహ్మనిష్టకును మోక్షమనబడను. మరియు దీని నుండి సూర్యచంద్రుల నాడులను గురించియే వర్ణించడమైనది. ఇది జీవలక్షణములతో కూడినది. అగ్నినాడి అనే పేరు గల సుషుమ్నా నాడి ఒకటి కలదు. అది ఇచ్చట నిరూపించలేదు. సూర్యచంద్రాగ్ని గలవాడు ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడు త్రినేత్రధారి. అగ్నియందు సమస్త వస్తువులు భస్మైపోవనట్లు అగ్నినాడిలో నిలకడ కలిగినప్పుడే కర్మలన్నీ భస్మైపోవను. అట్టి త్రినేత్రము ఈశ్వరునికి సంబంధించినది. దానిని సామాన్యముగా జ్ఞాననేత్రం అందరు. అట్టి జ్ఞాననేత్రము బ్రహ్మజ్ఞానులకే కలిగి ఉండను. అది కలిగిన వాడు ఈశ్వర సదృశ్యుడు. సర్వను పొంది ఉన్న ఆకాశం వలె ఎచ్చటెచ్చట జ్ఞానియుగవాడు ఎట్టి మృత్యువు చేతనైనను మరణించినను అచ్చటచ్చట బ్రహ్మైక్యమును పొందను. భేదభక్తులైన పరమాత్మకు చాలా జాలి కలిగి శ్రీ భగవంతుడు ఉపదేశించను. ఏలైనా కొందరు మేము సంస్కృతము, వేదము, శాస్త్రము చదవలేదు, విజ్ఞాతలు ఆచరించలేదు, మేము శరీర శోషణ పరమకు తపస్సును ఏకాంత ప్రదేశమున చేయలేదు, మేము భేదవారముడిచే ఇతరుల వలె దాన ధర్మాదులు ఏమీ చేయలేదు, అట్టి మాకు మోక్షమెట్లు కలుగునను తపనము కలవారు గలరు. కావుననే భగవంతుడు పై చెప్పిన దాని వల్ల కలిగిన ఫలితము స్వర్గాది లోకములన్నీను వీరు చేసిన పుణ్యము నశించిన తోడనే మరలా భూలోకమున జన్మమెత్తవలసి ఉన్నదనియు పరమాత్మను నిరంతరము ధ్యానము చేయటం వలన కలిగడు ఫలము నశించనిదనియు శాశ్వత మోక్షమును భగవత్స్థానమును కలుగచేయనదనియు ఉపదేశించడమేది. అటు ధ్యానించుటకు మనస్సు మాత్రము నిర్మలము కలిగి చిత్తైకాగ్రతము కలిగి ఎల్లప్పుడూ బ్రహ్మచింతన కలిగి ఉండిన చాలును. ఓహో, ఎంత సులభ మార్గము! ఇప్పుడు 8వ అధ్యాయ సారాంశం. 8వ అధ్యాయంలో అచల పరబ్రహ్మయోగమున అర్జునుడు అడిగను. పురుషోత్తమ, 1 బ్రహ్మమననేమి, 2 అధ్యాత్మమననేమి, 3 కర్మమననేమి, 4 అధిభూతమన అననేమి, 5 అధిదైవమననేమి, 6 ఈ శరీరము అధిష్ఠించి ఫలములో నసంగువాడెవరు, 7 అతడెట్టు దీనిలో వెలయిచున్నాడు, 8 అంతిమ సమయమున నిన్నెట్లు ఎరుగగలరు అని 8 ప్రశ్నలు అడిగినాడు. భగవానుడు చెప్తున్నాడు. 1 నిత్యుడకు జీవన కట్టే పరమకు మూల కారణమే బ్రహ్మం. 2 ఇది అంచరూపమున ప్రతిదేహమున ప్రవేశించి జీవుడి అధ్యాత్మమనబడును. 3 జీవుల ద్రవ్యత్యాగ రూపముకు యజ్ఞమే కర్మమనబడుచున్నది. 4 శరీరాదులకు వినాశ పదార్థమే అధిభూతం. 5 సర్వదేవతలకు సూర్యమండల మధ్యవర్తిను అధిదైవము. 6 ఈ శరీరము అంతర్యామి రూపమున వేలైనట్టి నేనే అధియజ్ఞమును. 7 విష్ణువనబడు యజ్ఞఫల దాతను. 8 అంత్యకాలమున నన్ను అంతర్యామిగను పరమేశ్వరునిగను స్మరించుచు ఎవడు శరీరము విడుచుతున్నాడో వాడు నా భావమనే రూపమును ముక్తిని పొందను. సందేహం లేదు. స్వప్రకాశ రూపముడును ప్రకృతి కావలయుండు వాడును నగు పరమేశ్వరుని ఎవడు ఏకాగ్ర చిత్తుడై భూమధ్యమున ప్రాణమును నిరోధించి స్మరించను అతడు ఆ జ్యోతిర్మయుడుకు పరమేశ్వరుని పొందను. ఇంద్రియములు నియమించి మనస్సును హృదయమును నిలిపి భూమధ్యమున ప్రాణమును స్థాపించి ఓంకారమును ఉచ్చరించునో వాడు శ్రేష్టమగు గతిని పొందుచున్నాడు. ఎవడు అనేచిత్తుడై నన్ను స్మరించునో అతనికి సహజ లభ్యుడును.
నీవు సులభుడమైన లాభమేమి అనిన పరమసిద్ధి అనగా మోక్షమును పొందిన మహాత్ములు నన్ను చేరి ఇతర లోకములను పొందరు. బ్రహ్మ యొక్క రాత్రి అయిన తోడనే లయమగుచున్నవి. బ్రహ్మ యొక్క పగలు అయిన తోడనే తమ కర్మలకు లోనై మరలా పుట్టుచున్నవి. వినాశరహితుడు, ఇంద్రియాతీతుడు అని దేనిని శాస్త్రము చెప్పుచున్నదో, ఏ అక్షరమునెరిగిన మరలా ఈ సంసారమునకు వచ్చున్నది లేదో అది నా విష్ణుని పరంపరం. పరమేశ్వర ఉపాసకులు ఉత్తరాయణమున చనిపోయిన వారు బ్రహ్మమును పొందుతున్నారు, మళ్ళా తిరిగిరారు. దక్షిణాయనమున పితృయాన మార్గమున చనిపోయిన వాడు మరలా జన్మించుచున్నాడు. వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, తపస్సు, దానము వీనికి ఏ పుణ్యఫలము శాస్త్రములో చెప్పబడి ఉన్నదో ఈ అధ్యాయంలో చెప్పబడిన దానిని అనుష్ఠించి యోగి జ్ఞాని అయి అన్నిటికంటే శ్రేష్టమును యోగైశ్వర్యమునకు బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఈ 8వ అధ్యాయమునకు ప్రశ్నలు సమాధానములు. బ్రహ్మమనగానేమి? సర్వోత్తమమైన లేక నిరస్యమైన వస్తువే బ్రహ్మము. అధిభూతమనగానేమి? నశించు పదార్థమే అధిభూతమనబడను. అధిదైవతమనగా ఏమి? విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడి అధిదైవతము. అధియజ్ఞము ఎవడు? ఈ దేహమందు శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ పరమాత్మయే అధియజ్ఞుడు. జీవుడు అంత్యకాలమందు కూడా ఎట్టిభావము కలిగి ఉండవలను. దైవమనే స్మరించుచు ఇతరభావం ఎదియు లేకుండా వలెను. దైవమనే స్మరించుచున్న ఫలితం ఏమి కలుగునో దానిచే అతడు పరమాత్మ స్వరూపమనే పొందుచున్నాడు. జీవుడు మరణానంతరం ఏ రూపమును పొందను, మరణకాలమున ఏ ఏ భావమును స్మరించునో లేక ఏ ఏ రూపమును గూర్చి భావించునో ఆయా రూపమునే పొందను. అంత్యకాలమున దైవ సంస్కారం ఎట్లు ఏర్పడగలదు? జీవితమంతయు దైవస్మరణ చింతనాదులను గావించట వలన. దేవుని ఎప్పుడు స్మరించవలెను? ఎల్లకాలమునందు మాటిమాటికి స్మరించవలెను. భగవద్ధ్యానము చేయవాని చిత్తం ఎట్లుండవలెను? ధ్యేయముకు పరమాత్మయందు తప్ప మరి దేని ఎందును అది ప్రవర్తింపకూడదు. పరమాత్మ పదము ఎట్టిది? ఈ సత్యమని ఎవరు తెలుసుకొనిచున్నారు? నాశరహితమైనది వేదవేత్తలకు మహనీయులు తెలుసుకొనిచున్నారు. పరమాత్మ పదమున ఎవరు ప్రవేశింపగలుగుతున్నారు? కోరికలు నశించిన వారు, బ్రహ్మచర్యమును అనుష్ఠించేవారు. ఈ ప్రపంచమున సర్వోత్తమ స్థానం ఎట్టిది? పరమాత్మ స్థానం, బ్రహ్మప్రదం. ఈ ప్రపంచము లేక ఈ జన్మ యొక్క స్వరూపం ఎట్టిది? ఇది దుఃఖ నిలయము, అశాశ్వతము అయి ఉన్నది. దుఃఖ నిలయమైన సంసారమును లేక జన్మను ఎవరు పొందకుందరు? భగవంతుడు పొందిన మహానీయులు. దుఃఖరాహిత్యమునకు ఉపాయమేమి? మరలా జన్మ లేకుండాటియే. జన్మ కలుగుంటుకై ఉపాయమేమి? పరమాత్మను పొందుటియే. బ్రహ్మలోకము వరకు గల సమస్త లోకముల యొక్క స్వభావమేమి? పునరావృత్తి. అచ్చటికి పోయిన వారికి మళ్ళా జన్మం కలుగను. క్రమబంధము దేనిచే తొలగను? ఆత్మజ్ఞానముచే, స్వస్వరూప అనుభవముచే. పరమాత్మను ఎట్టు పొందగలడు? అనన్య భక్తి చేత. బ్రహ్మవేత్తలు దేనిని పొందుదురు? బ్రహ్మమునే పొందుదురు. ప్రపంచములో గల స్థానములన్నిటిలోనూ పదవులన్నిటిలోనూ గొప్పది ఏది? పరమాత్మ స్థానం, పరబ్రహ్మ పదవి. 8వ అధ్యాయమునకు ఫలం. దక్షిణ దేశమున అమర్ధకమును ప్రసిద్ధ నగరమున భావశర్మయ్యను బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు పెక్కు అనుచిత కార్యములు నచ్చుచు జీవితమును భ్రష్టమనర్చుకునెను. వేశ్యాలోలుడై మధుమాంసములను భక్షించుచుండెను. కాలక్రమమున అతడు అజీర్ణ వ్యాధిచే పీడితుడై మరణించి తాటికలను మాంసము తినిన సంస్కారం వలన ఒకనొక చోట తాటి చెట్టు జన్మించను.
ఇట్టున్న కుశీవరుడును బ్రాహ్మణుడు దానమును అధికముగా పరిగ్రహించుచు ధర్మకార్యము లెవియు చేయక జీవితమును గడుపుచు కాలవశమును మృత్యువాతపడి బ్రహ్మరాశిష్యుడై జన్మించను. అతని భార్యకు కుపతియు బ్రహ్మరకసి అయి పుట్టెను. వారిరువును ఆ తాటి చెట్టు నీడ క్రింద కూర్చొని ఉండ భార్య భర్తతో, నాథ, మనకి బ్రహ్మరాక్షసుడు మెట్టు పోగలరని ప్రశ్నింప, భర్త బ్రహ్మ విద్యోపదేశము చేతను, అధ్యాత్మ విచారణ చేతను, కర్మము యొక్క రహస్యం ఎరుగుడి చేత తొలగిపోగలదని చెప్పాను. ఆ వాక్యములను విని భార్య గొమ్మతి, కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మకం కిం కర్మ పురుషోత్తమ, బ్రహ్మమనగానేమి, అధ్యాత్మం అనగా ఏది, కర్మము యొక్క తత్వమేమి అని ప్రశ్నించి అప్రయత్నముగా గీత అష్టమాధ్యాయం యొక్క ప్రథమ శ్లోక పూర్వార్థమును సంస్మరించను. ఆ గీతావాక్యము యొక్క శ్రవణ మాత్రము చేతనే తాటి చెట్టుగా ఉన్న భావశర్మయు బ్రహ్మరాక్షసుడుగానున్న కుశీవరుడును స్మరణ మాత్రముచే కుశీవరుని భార్యయు విముక్తులై నిజరూపములను పడిచిరి. అందు కుశీవర దంపతులు తత్కాలమున అటు కేతించిన విమానమును అధిష్ఠించి దివ్యలోకమునకు జనిరి. భావశర్మయు ఆ గీత అష్టమాధ్యాయం అర్ధశ్లోకమును వ్రాసి పెట్టుకుని కాశీపట్టణమునకేగి దానిని బాగుగా జపించుచు అర్థమును మననము చేయుచు శ్రీహరిని గూర్చి ధ్యానింపదడిగను. ఇష్టమూర్తియు అతని జపతపములను మెచ్చి అతనికి మోక్షమును ప్రసాదించను. అతని తపస్సు చే నరకవాసులకు అతని వంశస్థులను తరించిపోయేది. ఈ విధముగా గీత అష్టమాధ్యాయ పారాయణము చే బ్రహ్మరాక్షసత్వ వృక్షత్వాది సమస్త దోషములు తొలగి జీవులకు ముక్తి లభింపగలదు. గీత అష్టమాధ్యాయ ఫలము సమస్త దుర్గతి నివారణ, మోక్షప్రాప్తిని కలుగజేయను. ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. హరి ఓం. తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.